శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి. కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి, మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో. కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారనుకోండి మీరు వాచికంగా, అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు, ఇక్కడ రామేశ్వరం వెళ్ళలేదని. అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు, తప్పులేదు. రామేశ్వరం వెడతాను అనకూడదు. రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి. ఈశ్వరానుగ్రహం ఉండి వేరొక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి. అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారనుకోండి, వెళ్ళలేదనుకోండి పాపం పడుతుంది ఖాతాలో. రామేశ్వరం అటువంటి క్షేత్రం. రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు. అది భారతదేశానికి 4 చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు 4 ఉన్నాయి. ఇందులో తూర్పున జగన్నాథ్, పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బదరి, దక్షిణమున రామేశ్వరం. ఈ 4 కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు. ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం, వాల్మీకి రామాయణం పరమ సత్యం. ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ రామచంద్ర ప్రభువు చేశారని లేదు. అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు. ఉదాహరణకి భద్రాచలం, వామాంక స్థిత జానకీ పరిల సత్కో దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా. భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. రామ్ ఝోళా లక్ష్మణ్ ఝోళా వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. అలాగే రామేశ్వరం కూడా సత్యం. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి. పద్మపురాణం, స్కాందం ఇలాంటివి చూడాలి. పూర్తి చేసి చేయవలసి వచ్చింది అంటే ఆయన రావణ బ్రహ్మని సంహరించారు. యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి సంహరించారు.
చేత అటువంటి బ్రహ్మహత్యాపాతకము నుంచి వినుర్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ఠ చేస్తే పోతుంది. కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ఠ చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు. వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు. పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించిత్ ఆలస్యమైంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి, హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది. హనుమకి మనోజవం మారుతతుల్య వేగం అని పేరు. అటువంటి వాడు రామచంద్రమూర్తి నేను ఇన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి, నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేనివారు హనుమయ్య కాదు కదా. మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది? మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి. రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది. హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది. మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది. అదే శివలింగము అని ప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు. ఇప్పుడు అది ఏమైంది? అది శివలింగం అయింది. ఇప్పుడు మీరు అలా ఆలోచించండి, మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసుక తీసి ఇలా అన్నది శివలింగమే. కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి? లింగ రూపమునే పొంది ఉన్నవి. కాబట్టి శివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే చాలామంది కదలలేనివాడు అనుకుంటారు. కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయడానికి లింగం తేవక్కర్లేదు. అక్కడ ఉన్న ఇసుక ఇలా అంటే శివలింగమై కూర్చుంది. సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు, అంతే, అది శివలింగం అయిపోయింది. నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివదర్శనమును చేయగలవు. అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి, నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను. ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి. అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడు దళాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడు దళాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు. నాకు తెలుసు కొంతమంది పెద్దలు జాతకం చూసుకుని గొప్ప జ్యోతిష విద్వాంసుడు ఒక మహాపురుషుడు ఒక ఆయన, మేము ఏలూరులో ఉన్న రోజుల్లో ప్రాణోత్క్రమణం అయ్యే అవకాశం ఉంది, సంధ్యావందనం చేసుకుని దక్షిణాభిముఖుడై కూర్చుని పంచాక్షరి మహామంత్రం చదువుతూ ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, దాటానా బతుకుతాను, ఉన్నానా ఈ గండానికి లొంగానా వెళ్ళిపోతాను అనుకుని మట్టి తీసి మారేడు దళాన్ని స్మరించి నోట్లో వేసుకుని మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ప్రాణం వదిలిపెట్టేశారు. ఆయన అలాగే తీర్థ ప్రజ కింద కూర్చోబెట్టి తీసుకెడుతున్నప్పుడు రుద్రభూమికి ఆ రోజుల్లో చిన్న వయసులో నేను కూడా చూశాను. కనుక అటువంటి మహాపురుషులు ఉన్నారు ఈ భూమి మీద. కనుక ఆ సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం. ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. 2 శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో. రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది. పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటుంటారండి రామేశ్వరంలో. ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడన్నవాడు మీకు ఎవరు కనపడ్డారు? చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి. ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకి వెడితే ఎన్ని బావులు. అయితే మీరు రూపాయో 2 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు, లేకపోతే ఇలా కొడతారు, గుళ్ళకి తగులుతాయి నీళ్లు. ఎందుకు వచ్చిన గొడవ అని ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా వాడు 10 అడిగితే నేను 20 రూపాయలు ఇస్తాను, కాస్త తల మీద పొయ్యి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? అనవసరంగా తవ్వినవి కావవి. అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు. తవ్వితే అందుకే అందులో ఆ గజుడు గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులున్నాయి. సరస్వతీ బావి, లక్ష్మీ బావి, ఇవన్నీ
వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది. దీని గురించి నేను ఈ మధ్య ఒకసారి గత సంవత్సరం మా కామరాజు గారు, దొరగారు వీళ్ళందరూ కూడా వచ్చారు మాతోటి. మేము యాత్రకు వెళ్ళినప్పుడు త్రయంబకం దగ్గర గోదావరి ఒడ్డున నిలబడితే అక్కడ మాకు ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది. నీటిలో ఎముక కరగదో పట్టాన. మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది. ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు. మన దేశం, మన క్షేత్రాలు, మన నదులు అంత గొప్పవి. తెలుసుకోక, చేతకాక, 4 శ్లోకాలు రాకపోయినా, 2 పద్యాలు లేకపోయినా, ఓ పురాణం చదవకపోయినా, ఓ మైకట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా? నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా? నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనడం వచ్చా? నీకు చేత కాదు. నువ్వు నా జాతిని, నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా? మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజా? మన చేతకానితనం. నిష్కారణంగా అబద్ధపు మాటలు పురాణాలు మాట్లాడవు, ఋషులు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. నిరూపింపబడ్డాయి, అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది. రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాణువై నిలబడిపోయాడు. ఎంతమందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారులని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం. అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం. అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం. వాటికి పేర్లు తక్కువ చేయడం, వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం, అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోటి లేదు. మనం దాన్ని ఖండించాలి. కనుక చూడండి, రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు, వాటికి ఔషధీ విలువలు ఉంటాయి. రామేశ్వరం గురించి మీకు ఒక్క మాట చెప్పి నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. ఎందుచేతనంటే రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది. ఏమిటో తెలుసా అండి? కాశీ వెళ్ళిన వాళ్ళు గంగాజలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి. వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు. చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసుక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు. వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు. మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంటారు. ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు. నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికి ఉండాలి. ఇలా ఎలా కుదురుతుంది? అలా ఎందుకు చెప్పారు? రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పసిగట్టేస్తారు. అది ఏదో మామూలుగా చెప్పింది కాదు. మనుష్య శరీరంతో ఉండి, మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి, నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను కోటేశ్వరరావు, నేను కుటుంబంలో ఉన్నాను, ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన. ఈ భావన ఉండి ఒక సత్యమును ఒకదాన్ని అంగీకరిస్తారు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు, వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది, అది మోక్షపురి. భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు, వాడే అంతటా ఉన్నాడు, వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని మీరు నమ్మిన నాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. ఇదే పుట్టుకలో రహస్యం. మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? వెన్నెముక. మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి. కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథలింగం దగ్గర, విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో, ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో, విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి? ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు. జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు. అదే కాళ్ళు, అదే చేతులు, అదే ప్యాంటు, అదే చొక్కా, అదే ఉద్యోగం, అదే టేబుల్, అదే సీటు. ఏది మారింది లోపల? మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే, లోపల కోణం మారిపోయింది. ఇప్పుడు ఇదేమైంది? మళ్ళీ కిందకు వచ్చారు. అంటే
అంటే రామేశ్వరం వచ్చారు. ఇప్పుడు మీకేం కనపడుతోంది? ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ, ఉన్నదొక్కటే పదార్థం, అదే అంతటా కనపడుతోంది. ఇది జ్ఞానగంగ పట్టరావడం అంటే. పట్టుకొచ్చి ఎక్కడికి వచ్చారు? రామేశ్వరం వచ్చారు. రామేశ్వరంలో ఏముంది? శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు చేశారు? రాముడు చేశాడు. రాముడు ఎందుకు చేశాడు? తనకున్న పాపం పోవడానికి చేశాడు. ఎవరిని ప్రతిష్ఠించాడు? శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే రాముడు గొప్ప, శివుడు గొప్ప? మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి, ఇప్పుడు ఏమనాలి? రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి శివుడు గొప్పవాడు అనాలి కదండి. కొంచెం జాగ్రత్తగా వినండి, తొందరపడి తీర్పు చెప్పకండి. ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు. రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశాడు కదా, కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము రామేశ్వరము. కాబట్టి రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు. అంటే కొంతమంది అన్నారు, కాదు కాదయ్యా, ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా. అందుకని శివారాధన ఎంత గొప్పదో, ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు. కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు అది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, రాముని యొక్క శివుడు కాదు, రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు. కాబట్టి కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు. రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా? రెండు వర్గాలయ్యాయి. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు? అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం, ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుందని కైలాసానికి వెళ్ళారు. శివుణ్ణి అడిగారు, నీకు రాముడు ఈశ్వరుడా, రాముడికి నువ్వు ఈశ్వరుడిగా చెప్పన్నారు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయే మీరు చెప్పిందే కరెక్టు, బహువ్రీహి సమాసం. రాముడు నాకు ఈశ్వరుడైనాడు, రాముడే నాకు ఈశ్వరుడు, నేను ఆయన కన్నా చిన్నవాణ్ణి అన్నాడు. బయటకు వచ్చారు. చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కొంతమంది. అంటే వీళ్ళు అన్నారు, మా శివుడు అంతేనండి, మహాజ్ఞాని, అలాగే మాట్లాడతాడు చాలా వినయంగా, అంతేకాని నేను ఈశ్వరుణ్ణి అనడు. వైకుంఠం వెళ్ళి అడుగుదాం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే శివుడి దగ్గరికి వెళ్ళాం, ఆయన కన్ఫర్మ్ చేసేసాడు, ఆయనకి మీరు ఈశ్వరుట్ట కదా, నిజమే కదా అన్నారు. ఇది భోళాశంకరుడు అండి, ఆయన మహాజ్ఞాని, జ్ఞానగంగాధరుడు, కానీ అలా అనడు. చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు, త్రిగుణాతీతుడు అయినా అబ్బే నాకేం వచ్చండి, నాకేం తెలుసండి అంటాడు. నమ్మకండి, ఆయనకి నేను ఈశ్వరుణ్ణి గాను, షష్ఠీ తత్పురుష సమాసం, రాముని యొక్క ఈశ్వరుడు, ఆయనే నాకు ఈశ్వరుడు అన్నాడు. వీళ్ళు బయటికి వచ్చి అందరూ తలలు గోక్కున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అలా అంటాడు, ఈయన దగ్గరికి వెళ్తే ఇలా అంటాడు, పేరు చూస్తే రామేశ్వరం, రాముడు శివ ప్రతిష్ఠ చేశాడు, అసలు ఏమిటి క్షేత్రం? కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, 4 వేదాలు 4 ముఖాలతో చెప్పే ఆయనకి తెలుసు సమస్తం, బ్రహ్మహత్యాపాతకం బ్రహ్మాస్త్రం అన్నీ ఆయనవే కదా, అందుకని ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అన్నారు. వెళ్ళారు. ఏమిరా ఇంతమంది వచ్చారు, ఏమైంది అన్నాడు ఆయన. ఏం లేదండి, రాముని యొక్క ఈశ్వరుడా, శివుడిని రాముని ఈశ్వరుడుగా కలిగిన వాడా, ఏది ఇందులో సత్యం అన్నారు. ఓరి మీ అసాధ్యం కులా, షష్ఠీ తత్పురుషము కాదు, బహువ్రీహి కాదురా, రాముడే ఈశ్వరుడు అయినాడు, విశేషణ పూర్వక కర్మధారయ సమాసం, రెండులే ఉన్నదొక్కటే అన్నాడు ఆయన. అన్నన్నన్నన్నా ఇదనమాట రహస్యం. ఆయనే రాముడిగా ఉన్నాడు, ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయనే ఈయన. తత్వం తత్వం అసి తత్వమసి. ఎంత గొప్ప క్షేత్రం రా ఇది జ్ఞానం అంటే. ఇప్పుడు ఇది ఏమైంది? పగటిపూట మీరు భోజనం చేసినప్పుడు సత్యం తత్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక అంటే ఏది సత్యమో అది ఋతము, నేను లోపల నమ్ముతున్నది నేను పలుకుతున్నదగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చారు, వచ్చి ఈ గంగాజలాన్ని తీసుకెళ్ళి అక్కడ పోశారు. అంటే ఇప్పుడు ఏమైంది? క్రిందకొచ్చేసి మళ్ళీ సంసారములో ఉన్నా మీకు సంసారము మీ జ్ఞానమునకు ప్రతిబంధకము కాదు, మీరు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇసుక పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? గంగ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ సమర్పించారు గంగ ఒడ్డున. ఈ ఇసుక అక్కడ సమర్పించడం అంటే అర్థం ఏమిటి? మనం అన్నీ కూడా చిట్ట చివరికి దేని కింద మారిపోతాయి? ప్రపంచంలో భస్మ కింద మారిపోతాయి. భస్మకి చిట్ట చివరి రూపమైనటువంటి మట్టికి అభేదం.
ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక పట్టుకెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగ ఒడ్డున వేస్తే ఏమైంది? భస్మ. తెలుసుకున్నారు? భస్మ అంటే ఏమిటో తెలుసా అండి? భ అంటే భగవంతుని, స్మ అంటే స్మరించుట. ఇది నేను వదిలిపెట్టేశాను చాలా జన్మలు, దానివల్ల తిరిగాను చక్రంలో. ఇప్పుడు నాకు తెలిసింది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు. ముష్టివాడి రూపంలో నారాయణుడే, శివుడి రూపంలో నారాయణుడే, నాలో నారాయణుడే, సభ రూపంలో నారాయణుడే, అంతటా నారాయణుడే. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి ఎప్పుడూ నారాయణ స్మరణమే. ఇప్పుడు ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ వేశారు గంగ ఒడ్డున. అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారు? భస్మ స్థితిని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకే క్షేత్రానికి వెళ్ళాలి? సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది. అంటే మీరు అన్నీ తెలిసేసుకున్నారు. అందుకని కాశీ రామేశ్వరాల మధ్యలో కాశీ వెళ్ళి జలం తెచ్చి రామేశ్వరంలో, రామేశ్వరం ఇసుక కాశీ పట్టికెళ్లడంలో సంపూర్ణ యాత్ర అయిందండం వెనకాతల మీరు లోపల పెరగవలసినటువంటి స్థితిని చెప్పింది. అంతేగాని ఓ 2,000 రూపాయలు 5,000 రూపాయలు జేబులో వేసుకుని అలా వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఇక్కడ పోసేసి ఇక్కడ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి అయిపోయింది తీర్థయాత్ర అనమని కాదు దాని ఉద్దేశం. అలా ఎదగడం నేర్చుకో. ఎదగడం నేర్చుకున్న నాడు నువ్వు సంపూర్ణ తీర్థయాత్ర చేసినట్టే, అన్ని క్షేత్రములు నువ్వు చూసేసినట్టే, అంతటా నువ్వు తెలుసుకున్నట్టే అని శాస్త్ర ప్రమాణం. కనుక అది 2 మహాసముద్రముల యొక్క సంగమస్థానం రామేశ్వరం. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కొన్ని 100 అడుగుల ఎత్తు రాజద్వారం. రామేశ్వర క్షేత్రాన్ని జీవితంలో దర్శించి తీరాలి. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? తెల్లవారుతుంటుంది. ఇందులో అందరూ బహుశా రామేశ్వరం దర్శనం చేసేసిన వారేనేమో. తెల్లవారుతుండగా సూర్యోదయం అవుతుంటే మీరు ఆ మీటర్ గేజ్ ట్రైన్ వెడుతుంటుంది. వెడుతున్నప్పుడు మీరు కిటికీ పక్కన కూర్చుంటే దూరంగా సముద్రం బీచ్ దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇది బీచ్ దగ్గరికి వచ్చేస్తోంది, ట్రైన్ వెళ్ళిపోతోంది అనుకుంటారు. సడన్ గా ట్రైన్ బ్రిడ్జ్ ఎక్కడం, ట్రైన్ చక్రాలు మీకు కనపడవుగా. మీరు కిటికీ పక్కన కూర్చున్నారు, సముద్రం మొదలైపోతుంది. ఇది సముద్రం మీద వెళ్ళిపోతుంది రైలు అనుకుంటారు. సముద్రం మీద వెళ్ళిపోతుంటే చుట్టూ సముద్రం, మధ్యలో చిన్ని రైలు పెట్లు. మీరు సముద్రం దాటి వెళ్ళిపోయి ఆ ఇసుక తెన్నెల మీద కాస్తున్నటువంటి ఆ చక్కటి కర్బూజాకాయలు, చిన్ని క్షేత్రాలు దాటుకుంటూ వెళ్ళి రామేశ్వరం అని చిన్న బోర్డు అక్కడ దిగ్గాని మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? కొత్త ప్లాట్ఫామ్ కడదామని అక్కడ తవ్వుతుంటే దక్షిణామూర్తి యొక్క పెద్ద మూర్తి దొరికింది. రైల్వే వాళ్లే రైల్వే ప్లాట్ఫామ్ మీద దక్షిణామూర్తికి అద్భుతమైన మందిర నిర్మాణం చేశారు. అంత గొప్ప క్షేత్రం రామేశ్వర క్షేత్రం. అక్కడ సంతానము లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అద్భుతమైనటువంటి పూజలు కూడా చేస్తుంటారు రామేశ్వరంలోని. కనుక అంత వైభవోపేతమై ఆ కాశీ రామేశ్వరాలు అంత గొప్ప క్షేత్రములయ్యాయి.